కాలు బెనికినప్పుడు నార్మల్‌గా కాలు బెనికిందిలే అని వదిలేస్తా ఉంటారు చాలామంది. దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా? వస్తాయండి. ఓకే. ఇప్పుడు యూజువల్‌గా ఏదైనా బెనికినప్పుడు, జాయింట్ బెనికినప్పుడు అక్కడున్న టిష్యూ మనకు బోన్ ఫ్రాక్చరే అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే. ఆ పైన మొత్తం టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాతనే బోన్ డ్యామేజ్ అయితది. అబ్బో! సో, కాబట్టి లెగమెంట్స్ ఉంటాయి, పైన మజిల్స్ ఉంటాయి, స్కిన్ నుంచి బోన్ వరకు మనకు టిష్యూ డ్యామేజ్ అవుతుంది. బోన్ కూడా డ్యామేజ్ అయిందంటే ఫ్రాక్చర్ అంటామండి. సో, బోన్ డ్యామేజ్ వరకు కాకుండా మిగతా టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల, లెగమెంట్స్ అవన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల బెనకడం అట్లా జరుగుతుంటుంది. దీనికి మనం ఇవ్వాల్సింది ఫస్ట్ రెస్ట్ అండి. ఓకే. ప్రాపర్ ఇమ్మొబిలైజేషన్ ఇవ్వాలి. ఇమ్మొబిలైజేషన్ ఇచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఏముందిలే చిన్నదే నడిచేస్తాం, ఏం కాదు చాలా అని మంది అనుకుంటే అలాగే అలాగే అనుకుంటారు. అవును. చేసుకుంటారండి. ఏమంటే మనం డాక్టర్ సజెస్ట్ చేస్తారు, అయినా కానీ వినరు పేషెంట్స్. సో, వాడు నడిచేస్తుంటారు ఆటోమేటిక్‌గా. అది లేటర్ ఏజెస్‌లో ఇప్పుడు సపోజ్ లేడీస్‌లో అనుకోండి చేస్తారు, హై హీల్స్ వేయడం ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్‌లో. ఓకే. సో, ఆర్థరైటిస్ ఫార్మ్ అవ్వడం అవుతుంది. సో, స్టిఫ్నెస్ కలిగిస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. సో మెనీ రీజన్స్ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే ప్రాపర్గా ఇమ్మొబిలైజేషన్ చేసుకోవడం, సో ట్రీట్మెంట్ ప్రాపర్గా ఉపయోగించడం వల్ల మనం ఖచ్చితంగా నివారించవచ్చు. సరే ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ కాలుకైనా చెయ్యికైనా కూడా స్వెల్లింగ్ వస్తే కంపల్సరీ ఏదో అయింది అని మనం భయపడతాము. బట్ కొంతమంది ఏమంటారు అని అంటే స్వెల్లింగే కదా, ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు. బట్ దాని లోపల జరిగేది మనకు తెలీదు. సో దాన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు ఏదైనా సపోజ్ దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితేనే మనకు ఫస్ట్ సైన్ పెయిన్ అండి. తర్వాత వచ్చే స్వెల్లింగ్ వస్తుంది. సో తర్వాత మూమెంట్ చేయలేకపోవడం కానీ, సో మన పని కరెక్ట్గా ఇది పని చేస్తలేదని మనకు తెలుస్తుందండి పేషెంట్కి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ చెక్ చేసి ఇది ఎక్స్రే తీసి చూస్తారండి. సో ఇది ఫ్రాక్చర్ అయ్యిందా, ఓకే, లేదా ఓన్లీ టిష్యూ డ్యామేజ్ అయిందా అనేది తెలుస్తుంది. సపోజ్ టిష్యూ డ్యామేజ్ అయింది, టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు మీకు చెప్పినట్టుగా మనం ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి, ఐస్ ప్యాక్స్ యూస్ చేయాలి, లేదా హాట్ ప్యాక్స్ అయినా యూస్ చేసుకోవాలి, ఆయింట్మెంట్ యూస్ చేసుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గుతుందండి. ఇప్పుడు సపోజ్ బోన్ డ్యామేజ్ అయింది, ఓకే, బోన్ డ్యామేజ్ అనేది ఫ్రాక్చర్ ఎంతవరకు ఉంది, డిస్ప్లేస్డ్ ఫ్రాక్చరా, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చరా, సో దాని డెసిషన్ బట్టి మనకు సో దానికి మనం కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చా, సర్జికల్గా ట్రీట్ చేయొచ్చా అని చెప్తాం. ఇంతకుముందు మీరు అడిగినట్టు బోన్ ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తాము, ఓన్లీ నాన్ సర్జికల్లోనే ఎలా చేస్తామంటే నాన్ సర్జికల్గా ట్రీట్ చేయడం అనేది ప్లాస్టర్స్ వేయడం అండి. సో ఎక్కువ డిస్ప్లేస్మెంట్, అన్డిస్ప్లేస్మెంట్ ఉంటే మన ప్లాస్టర్స్తో హీల్ అవుతాయి, దాంతోపాటు ప్రాపర్గా కాల్షియం తీసుకుంటే బోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేస్ అయిపోయింది. సో ఒకప్పుడు ఏమంటే ఇప్పుడు చాలామంది, ఇది కూడా పెద్ద పాయింట్ ఉందండి, చాలామంది నాటుకట్లు కట్టిస్తారు. ఓకే, అవును, పట్టీలు కడతారు, అక్కడ పోయి కట్టించుకుందాం, ఆ ఊర్లో కట్టించుకుందాం, ఇక్కడ వాళ్ళు ఆయిల్ బాగా పెట్టి చేస్తారు. మసాజ్ చేస్తారు, సో ఇక్కడ ఇవి పెడతారు అనేసి ఉంటాయండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పట్లో ఉండండి, లేదని చెప్తలేను, ట్రీట్మెంట్ అయితే ఉండే, కానీ అది ఎలా పడితే అలా ఉండే. ఇప్పుడు బోను సపోజ్ స్ట్రైట్గా ఉండాల్సిన బోను వంకరగా అతకబెట్టినారు అనుకోండి, ఆ వంకరగా అతికిన అప్పట్లో నడుస్తున్నారు. ఓకే, మీరు చూడొచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఇప్పుడు కూడా కట్టెబెట్టుకుని నడవడము లేదా కొంటుతా నడవడం జరుగుతుంది. ప్రజెంట్ అందరూ డే టు డే లైఫ్లో ఏమవుతుందంటే నార్మల్గా ముందు నాకు ప్రీవియస్గా ఎలా ఉందో మూమెంట్ అలా రావాలని కోరుకుంటున్నారు. ఓకే, దానివల్ల మనం సర్జరీస్ ప్రిఫర్ చేస్తున్నాం. సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే బోన్ అలైన్మెంట్ కానీ, లెంత్ కానీ, సో ప్రాపర్ హీలింగ్ కానీ కరెక్ట్గా వస్తుంది, కాబట్టి మనకు మూమెంట్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. లింపింగ్ అనేవి కుంటుడు కానీ లేదంటే సో షార్ట్నింగ్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయండి. సో అందుకే మనకు ప్రాపర్గా ఇప్పుడు తీసుకెళ్తారు, బోన్ సెట్టింగ్ చేస్తారు, బోన్ సెట్టింగ్ చేసిన తర్వాత మాలిష్ చేస్తారు. మాలిష్ చేస్తేనే మయోసైటిస్ ఆసిఫికెన్స్ అని ఫామ్ అవుతుందండి. ఆ జాయింట్ అట్లనే స్టిఫ్ అయిపోతుంది, ఇంకా రాదు. మీకు సపోజ్ ఎల్బో రీప్లేస్మెంట్ చేశాను నిన్న ఒక అతను. సో ఆయన ఏం చేస్తారు, ఫస్ట్ దెబ్బ తగిలింది, కట్టు కట్టించినాడు. ఆ కట్టు కట్టించిన తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి పోయినారు, ట్రీట్ చేశారు, ట్రీట్ చేసిన తర్వాత ప్లేట్ వేశారు. అయినా కూడా అది ఏమైంది, ఫస్ట్ చేసినందువల్ల ఏమైంది, మొత్తం ఖచ్చితంగా హ్యాండ్ రైట్ ఇట్లా స్టిఫ్ అయిపోయింది. ఆయన తినడానికి రావడం లేదు, అసలు డైలీ యాక్టివిటీస్లో మీకు రైట్ హ్యాండ్ మీకు రావడానికి అంటే మీకు ఈ పర్సనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మనం సర్జరీ చేసాం, డే 1లోనే హీజ్ మంచిగా మూమెంట్ వచ్చింది. అంటే డే 1లోనే మనకి మంచిగా అయిపోయిందా? అవునండి, డే 1లోనే. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసినా డే 1లోనే వాక్ చేపిస్తాను, హిప్ రీప్లేస్మెంట్ చేసినా డే 1లోనే వాక్ చేపిస్తాను, సో ఎల్బో రీప్లేస్మెంట్ చేసినా డే 1లోనే మూమెంట్ ఉంటుంది తినడానికి, అట్లా ఏం ఇబ్బంది. సరే ఇప్పుడు సర్జరీలు అంటే చాలా మంది భయపడతా ఉంటారు. సో వాళ్ళకి సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరైతే? దేని గురించి మీరు అడుగుతున్నారు? అంటే బేసిక్ గా మనం ఇందాక కాలు పట్టేయడము, మెడ పట్టేయడం ఇలాంటివి ఉన్నాయి కదా. చాలా మందికి మనము
2 రకాలు ఉంటాయండి దానిలో కూడా. అప్రాక్సిమేట్‌గా వేయడం, యాక్యురేట్‌గా వేయడం అనేది ఉంటాయండి. ఓకే. సో, మనం మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు చిన్న పిల్లలైతే త్వరగా హీల్ అయితది కాబట్టి మనం సియామ్ మిషన్ ఉంటది. అడ్వాన్స్డ్ మిషన్స్ తీసుకున్నాం మనం. దాని ద్వారా మనం సెట్ చేసి బోన్స్ అనేది కన్జర్వేటివ్‌గా కూడా క్రియేట్ చేయొచ్చండి. సో, ప్లాస్టర్స్ వేయడం. అప్పటికి కూడా మనకు సెట్ కాలేదంటే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీ ఇంకా. కొన్ని కొన్ని ఉంటాయండి. కొన్ని ఏరియాస్‌లో అసలు అది హీల్ కాదు. ఓకే. అన్ని ఏరియాస్‌లో మనం ఖచ్చితంగా సర్జరీ ప్రిఫర్ చేయాల్సి ఉంటది. సో, మిగతావన్నీ కూడా మనం కొద్దిగా నాన్ సర్జికల్ కూడా ట్రీట్ చేయొచ్చండి. ఏం ఇబ్బంది ఏం లేదు. ఫ్రాక్చర్స్ గాని. సరే, ఈ మెడ నొప్పి కానివ్వండి, మెడలు పట్టేయడము, బ్యాక్ పెయిన్, సో వీటి వల్ల బోన్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుద్దా? ఆల్రెడీ బోన్స్ ప్రాబ్లమ్ వల్లే మెడ నొప్పి వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆస్టియోపోరోటిక్ ఉన్నప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ ఒక ఎముక ఉంటే కింద ఒక ఎముక ఉంటుంది. మధ్యలో డిస్క్ ఉంటుంది. ఓకే. ఆ డిస్క్ బల్జ్ అవ్వడం. ఆ ఓకే. డిస్క్ ఎందుకు బల్జ్ అవుతుందండి? యూజువల్‌గా 2 బోన్స్‌లో ఇప్పుడు 2 పీపుల్ ఉన్నారు. వాటర్ బెలూన్ పెట్టినాం మధ్యలో. ఇద్దరు ఈక్వల్ ఫోర్స్‌తో పట్టుకుంటే ఆ వాటర్ బెలూన్ అనేది అక్కడే ఉంటది. అవును. సో, ఒకరు ఇప్పుడు ఈ రెండిట్లో ఒక ఫోర్స్ తగ్గినా ఏమవుతుందండి? వాటర్ బెలూన్ డ్రాప్ అవుతుంది. సో, అట్ ద సేమ్ టైం ప్రెజర్ పెట్టడం. వన్ సైడ్ నుంచి ప్రెజర్ పెట్టడం అంటే మనం ఎక్కువ సిట్టింగ్ పోస్చర్ కానీ లేదా బరువులు మోయడం కానీ వీటి వల్ల దాని మీద స్పైన్ మీద ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల డిస్క్ బల్జ్ అయ్యి నరం ఒత్తుకుంటుందండి. సో, దానివల్ల కొంతమందికి ఆస్టియోపోరోసిస్ వల్ల కానీ యాంకలిజం స్పాండిలోసిస్ వల్ల కానీ ఇట్లా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతున్నాయండి. సరే, ఇప్పుడు మీ దగ్గర చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎలాంటి బోన్ సర్జరీ అయినా, బోన్స్‌కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటుందా? అన్ని ఆల్ స్పెషాలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయండి. పర్టికులర్‌గా ఆతిలో చిన్నపిల్లలు మీరు ఇంతకుముందు చూశారు కదా! సిటీవీ కరెక్షన్ చేశాను. సో, చాలా మంచిగా ఉన్నారు. సో, అది ఆల్రెడీ 2, 3 టైమ్స్ ఫెయిల్ అయిందండి. ఓకే. 2, 3 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత మనం చేసాము. పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. కాబట్టి మనం చెప్తున్నది ఏమంటే అన్ని రకాల చిన్నపిల్లలకి కాళ్ళు వంకరలు పోవడం, రికెట్స్ అంటాం. చిన్నప్పటి నుంచి కాళ్ళు దొడ్డి కాళ్ళు ఉండడం కానీ, అవును. బయటకి కాళ్ళు ఉండడం కానీ ఇట్లా ఉంటుంది. వాళ్ళు కూడా మన దగ్గర కరెక్షన్ చేసి ఆస్టియోటమీ కరెక్షన్స్ చేసి మనం స్ట్రైట్ చేస్తున్నాం ఒకటి. రెండోది ఏమంటే మన పెద్దవాళ్ళకి ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ వరకు కానీ, ఎనీ స్పైన్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఓకే. ఎనీ సర్జరీ అయినా ఆర్థోపెడిక్స్‌లో మన దగ్గర అన్ని సర్జరీస్ అవుతున్నాయండి. అట్లా ఇబ్బంది ఏం లేదు.